అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. దాయాది దేశంలోకి దూసుకెళ్లడానికి టార్గెట్లు మిస్ కాకుండా వైమానిక దాడులను నిర్వహించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి భారత వైమానిక దళం అతిపెద్ద ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తోంది. ఇందులో రాఫెల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం వాడుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఇండోనేషియా, ఈజిప్ట్ వంటి దేశాలు భారతదేశ వైఖరికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇక మరోపక్క పాక్ పై పగతో రగిలిపోతున్న బలూచిస్తాన్ రంగంలోకి దిగి 7 పాక్ సైనికులను హతం చేసింది. బలూచిస్తాన్ లో భారీ పేలుళ్లో 7 పాక్ సైనికులు హతమయ్యారు. రోడ్డు పక్కన బాంబు పేలటంతో వాహనంలో ప్రయాణిస్తున్న 7 పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెటాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది మేమే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇక మరోవైపు బలూచ్ ప్రజల కోసం ఉద్యమిస్తున్న వారిని పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించటం, జైల్లో పెట్టడం, ప్రజల్ని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్సిస్టీ కమిటీ శుక్రవారం భారీ నిరసనలను ప్రకటించింది. తూర్బాట్, పంజ్గూర్, నోకుండి, దల్బంధిప్, యక్యాచి, చార్సన్, మస్ట్రేల్, ఓర్మాగే, చాగి, అమీనాబాద్, కరన్, కరాచీ, ఉతల్, గధాని, నుష్కి, కలాట్ మరియు మస్తుంగ్ వంటి వివిధ నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. క్వెట్టాలోని హుడా జైలులో బలూచ్ ఉద్యమకారుల్ని పాక్ భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అరెస్ట్ అయిన వారిలో మహారంగ్ బలోచ్, బేబార్గ్ బలోచ్, గుల్జాది బలోచ్ మరియు బిబో బలోచ్ ఉన్నారు. ఇక మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ వైపు నిలబడే ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా కాలంగా దెబ్బతినున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఇండియా పెట్టుబడులు పెట్టింది. ఇది 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచింది. అదే సమయంలో భారతదేశం ప్రతి క్లిష్ట సమయంలోనూ ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలిచింది. కాబట్టి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ అస్సలు మద్దతు తెలిపే అవకాశమే లేదు. ఇకపోతే పాకిస్తాన్ కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా బహిరంగ మద్దతు ఇవ్వలేదు. ఉగ్రవాదంపై భారతదేశం తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇది పాకిస్తాన్ దౌత్య సంస్థని బలహీనపరుస్తుంది. ఈసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టుకోవడంలో భారత్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ వంటి దేశాలు భారతదేశ వైఖరికి మద్దతు ఇచ్చాయి. అయితే చైనా మాత్రం పాకిస్తాన్ కు కాస్త హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మొత్తంగా ప్రపంచ దేశాలు భారత్ వైపే నిలుస్తానైతే మనం చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.